Good afternoon, everyone. In third unit, numerical analysis, the most important topic that is Romberg integration. Okay, so important topic అమ్మ ఇది. ఈ టాపిక్ పైన మనకు లాంగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ అసలు రాంబర్గ్ ఇంటిగ్రేషన్ని ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్స్ ఏముంటాయి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్న విషయాన్ని గమనిద్దాం. ఈ రాంబర్గ్ ఇంటిగ్రేషన్ కూడా ఇంతకుముందులా ట్రెపిజోడియల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్ అండ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా మిడ్ పాయింట్ రూల్. ఆ మూడు రూల్స్ దేనికోసం యూజ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ రాంబర్గ్ అనే కాన్సెప్ట్ కూడా ఇంటిగ్రేషన్ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, రైట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అప్రాక్సిమేటింగ్ ది ఇంటిగ్రల్ a to b f of x dx యూజింగ్ రాంబర్గ్ ఇంటిగ్రేషన్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మనం స్టెప్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, లాస్ట్ వరకు ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎలాంటి ఫార్ములాస్ ఇందులో యూజ్ చేస్తాం అన్న విషయాన్ని నేర్చుకుందాం. సో ఇంటిగ్రల్ a to b f of x dxలో ఇక్కడ మనకు లోవర్ లిమిట్ a అనుకుంటాం, అప్పర్ లిమిట్ని b అనుకుంటాం. ఓకే, సో ఇది ఫార్ములా, hkకి ఫార్ములా ఇది. hkకి ఫార్ములా ఏంది? b మైనస్ a బై 2 పవర్ ఆఫ్ k మైనస్ 1. ఇది హెచ్కే ఫార్ములా. ఓకేనా? సో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఫైండ్ ద రాంబర్గ్ ఇంటిగ్రేషన్ అప్ టు r2, 2 r3, 3 r4, 4 ఇట్లా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు అనమాట. ఒకవేళ r2, 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే అప్ టు h1, h2 రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, r3, 3 అడిగితే h1, h2, h3 వాల్యూస్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. r4, 4 అని అడిగితే h1, h2, h3 అండ్ h4 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ h1, h2, h3, h4 ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనకు ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనకు b వాల్యూ క్వశ్చన్లోనే ఉంటుంది, a వాల్యూ ఉంటుంది. సో h1 అంటే k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం, 2, 3, 4 అట్లా మనకి ఎన్ని వాల్యూస్ అడిగితే అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా అడిగితే r3, 3 వరకే అడుగుతాడు. లాంగ్ ఆన్సర్ అడిగితే మాత్రం r4, 4 వరకు అడుగుతాడు. సో r4, 4 అడిగింది కదా అని డైరెక్ట్ r4, 4 చేయలేము, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏమున్నది అన్నది. సో నెక్స్ట్ స్టెప్ గమనించినట్లయితే స్టెప్ 2లో ముందు r1, 1 ఫైండ్ అవుట్ చేయాలి. సో వీటన్నిటికన్నా ముందు మీరు ఫస్ట్ టేబుల్ని గమనించండి. ఒక టేబుల్ చూపిస్తాను, అసలు ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నది ఈ టేబుల్ నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, r3, 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ముందు మనం r1, 1 ఫైండ్ అవుట్ చేయాలి, r2, 1, r3, 1, r2, r3 ఫైండ్ అవుట్ చేస్తేనే ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలిస్తేనే r3, 3 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. ఒకవేళ r4, 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకుందాం, r4, 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, r4, 4 ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ r41, r42, r43 ఇక్కడ వస్తుంది r4, 4. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆస్క్ టు ఫైండ్ r4, 4 we have to find r1, 1, r2, 1, r22, r31, r32, r33. Then after r41, r42, r43, at last you will get choice to find r4, 4. అంటే r4, 4 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే బిఫోర్గా మనం ఇన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, చేస్తేనే r4, 4 ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. r3, 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే బిఫోర్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడే మనకు r3, 3 ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. ఓకే, ఇది ప్రొసీజర్, ఇది ప్రాసెస్ అనమాట. ఒకవేళ మనకు r3, 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే h3 వరకు ఫైండ్ అవుట్ చేయాలి, h3. ఓకే, సో మనకు ఫార్ములాస్ ఉన్నాయి సపరేట్గా. ఈ రోలో ఉన్న వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది సపరేట్గా, ఈ రోకి ఈ కాలంకి ఒక ఫార్ములా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ hk స్క్వేర్కి ఒక ఫార్ములా, ఆర్డర్ ఆఫ్ hk పవర్ ఆఫ్ 4కి ఒక ఫార్ములా, ఆర్డర్ ఆఫ్ hk పవర్ ఆఫ్ 6కి ఒక ఫార్ములా, ఇట్లా
ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఫార్ములా ఉంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ కాలానికి ఉన్న ఫార్ములా మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. వీటన్నిటి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏందనేది మనం డిస్కషన్ చేద్దాం. సో మనం నేర్చుకోవాల్సింది ఈ ఫస్ట్ కాలానికి సంబంధించిన ఫార్ములాని పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగతా కాలమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ అనేది ఈజీగా ఉంటుంది. ఒక్కసారి గమనించండి. సో ఇప్పుడు మనం స్టెప్ 2లో ఏం చేయాలన్నది చూద్దాం. సో స్టెప్ 2, ఓకే. సో చూడండి స్టెప్ 2, the approximations order of hk square are obtained by the extrapolation formulae. ఎక్స్ట్రాపోలేషన్ ఫార్ములా ఏంటి? మన టేబుల్లో చెప్పినట్టు R1,1కి స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. అదేంటి? h1/2 f(a) + f(b). ఇది స్టాండర్డ్ ఫార్ములా R1,1కి మాత్రం. సో నెక్స్ట్ R2,1 నుంచి మనకు ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి కామన్ ఫార్ములా అంటే ఫస్ట్ కాలానికి ఒక ఫార్ములా ఉంటుంది అన్నాం కదా, ఆ ఫార్ములా ఇదనమాట. hk,1 = 1/2 rk-1,1 + hk-1 sum of I = 1 to 2k - 2 f of a + 2i - k hk, where k = 2, 3, 4 so on n. ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. దీని సమ్మేషన్ని తీసేసి జనరల్గా రాసుకున్నప్పుడు ఈ ఫార్ములా చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ దగ్గర మనకు అర్థమవుతుంది. ఓకే, సో గమనించండి నెక్స్ట్ స్టెప్ ఏముందన్నది స్టెప్ 3. సో స్టెప్ 3 అనేది దేనికి సంబంధించింది? స్టెప్ 3 స్టెప్ 4ని కంపేర్ చేసినట్లయితే మనం స్టెప్ 3 స్టెప్ 4ని కంపేర్ చేసినట్లయితే చూడండి, ది అప్రాక్సిమేషన్ ఆర్డర్ ఆఫ్ hk⁴ ఆర్డర్ ఆఫ్ hk⁶ అంటే సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలానికి సంబంధించిన ఫార్ములాస్. ఈ రెండిట్లో కామన్ ఉంటుంది చూడండి, rk,2 rk,3. సో ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ 1 ఉంది. సో ఈ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ 1 ఉంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకటి తక్కువ ఉంటుంది అనమాట, 2 ఉంటుంది, 2, 2. ఓకే, సో డినామినేటర్లో ఫస్ట్ 3, ఓకే వెయిట్ 1 minute. సో డినామినేటర్ గురించి మాట్లాడదాం. సో డినామినేటర్లో 4⁴ - 1 ఫామ్లో ఉంది డినామినేటర్. ఇది ఇక్కడ ఎట్లుందంటే 4² - 1 ఫామ్లో ఉంది. 4² అంటే 16 - 1, ఇక్కడ 15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది rk,4 ఉంటే అంటే నెక్స్ట్ 5th స్టెప్లో ఆర్డర్ ఆఫ్ hk⁴ ఉంటే 8కి ఫార్ములా ఏంటంటే rk,4కి ఫార్ములా ఏముంటుంది? ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. డినామినేటర్లో ఏముండాలి? 4³ - 1 ఉంటుంది. అంటే 4 4 16, 16 4 64, 64 - 1 63 ఉంటుంది. ఈ 63 ఎప్పుడు ఉంటుంది? rk,4 ఫార్ములాకి ఇక్కడ 4 ఉంటే ఇవన్నీ 3 ఉంటాయి, డినామినేటర్లో మాత్రం 63 ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ అప్ టు హియర్. నౌ వి విల్ సీ ది నెక్స్ట్ స్టెప్. సో 5th స్టెప్. సో ఇది ఏం చేసిండు? జనరలైజేషన్ చేసిండు అనమాట మిగతా అన్ని స్టెప్స్కి. rk,j rk,j-1 rk,j-1 మైనస్ rk-1 j-1 ఇక్కడ గమనించండి, 4⁴ -1. సో ఇది బయాడ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కటి గుర్తుంచుకుంటే మీరు మిగతా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మరోసారి గమనించండి. సో ఇక్కడ గమనించండి, rk,2 rk,3. సో k,2 ఉంటే k,1 ఉంటాయి, k,1 k-1,1. ఇక్కడ k,3 ఉంటే k,2 k-1, k-1,2. డినామినేటర్లో ఇది మాత్రం
4 మైనస్ 1 అంటే 4 పవర్ ఆఫ్ 1 మైనస్ 1, ఇది 4 స్క్వేర్ మైనస్ 1, నెక్స్ట్ 4 పవర్ ఆఫ్ 3 మైనస్ 1, 4 పవర్ ఆఫ్ 4 మైనస్ 1, సో 4 పవర్ ఆఫ్ 5 మైనస్ 1. ఇలా డినామినేటర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆర్ కే కామా 3కి, ఇది ఆర్ కే కామా 4, కే కామా 5, కే కామా 6కి. సో ఇది ఫార్ములాస్ రాయడం, ఇది ఫార్ములాస్ గుర్తుంచుకోవడం. ఓకే, సో వీ విల్ సీ వన్ ప్రాబ్లమ్. So see the problem question. So here see what we have question. Using Ramberg integration, compute r3 comma 3 and r4 comma 4 for the following integrals and compare with actual value. సో కంపేర్ విత్ యాక్చువల్ వాల్యూ అంటే దీన్ని జనరల్ ఇంటిగ్రేషన్ చేసి మనకి ఈ ప్రాసెస్లో వచ్చిన ఆన్సర్తో కంపేర్ చేయమంటుండు. r3 కామా 3, r4 కామా 4 చేస్తే మనకు ఈ రాంబర్గ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్కి మన నార్మల్ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే వచ్చిన ఆన్సర్కి రెండింటిని కంపేర్ చేయమంటుండు. అంటే అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఉందా లేదా, డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటుండు ఇండైరెక్ట్గా. ఓకే, సో వీ విల్ సీ దట్ ఎర్రర్. సి ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ, బి అండ్ r4,4 అడిగిండు మ్యాక్సిమం కాబట్టి h4 వరకు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం, రైట్. చూడండి ఇక్కడ లోవర్ లిమిట్ని మనం ఏ అనుకుంటాం, అప్పర్ లిమిట్ని 2a అనుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం కావాలి, h1 కావాలి. సో h1కి ఫార్ములా ఇది. సో జనరలైజ్డ్ ఫార్ములానే దాన్ని ఇలా రాసుకుంటే h1 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a అవుతుంది. ఓకే, h2 ఏమవుతుంది అంటే b మైనస్ a/2. సో h3కి ఈ డినామినేటర్లు ఏమవుతుందంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3 అలా అనమాట. న్యూమరేటర్ మాత్రం b మైనస్ a, 2 పవర్ ఆఫ్ 1, b మైనస్ a, 2 పవర్ ఆఫ్ 2, b మైనస్ a, 2 పవర్ ఆఫ్ 3. సో e/2, e/4, e/8 ఇవి మనకు h1, h2, h3, h4 వాల్యూస్. ఓకే, సో ఫస్ట్ ఈ టేబుల్ ప్రకారం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, r1,1 ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత r2,1, r2,2, r2,3. తర్వాత r3,1, 3,2, 3,3, 3,4, 4 తర్వాత 4,1, 4,2, 4,3, 4,4 ఆ విధంగా 4,4 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ r1,1. చూద్దాం, r1,1కి మనకి జనరల్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. r1,1కి ఫార్ములా ఏంటి, h1/2 f ఆఫ్ a ప్లస్ f ఆఫ్ b. f ఆఫ్ a అంటే f ఆఫ్ e, f ఆఫ్ b అంటే f ఆఫ్ 2e. ఓకే, సో ఇక్కడ h1 అంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది e/2 1/e ln ఆఫ్ e ప్లస్ 1/2e ln ఆఫ్ 2e. సో మనకు దీని నుండి ఈ ఆన్సర్ ఎట్లా వచ్చింది, క్యాలిక్యులేటర్లో చేస్తే వస్తుంది. చూద్దాం క్యాలిక్యులేటర్లు ఎట్లా చేయాలి, ఈ ఉంటే వీటిని క్యాలిక్యులేటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అన్న విషయాన్ని గమనిద్దాం. ఓకే ఓకే సో మనకి ఇక్కడ ఉన్న ఆన్సర్ రావాలి, గమనించండి. 0.647654,027 రావాలి. సో e/2 ఫస్ట్ ఇట్లా తీసుకోండి, న్యూమరేటర్లో ఈ ఉండాలి. సో ఈ ఎక్కడున్నది అన్నది గమనించండి. ఈడ ఎక్స్పోనెంట్ పైన ఉంది, ఆన్సర్ కన్నా ముందు ఎక్స్పోనెంట్ పైన ఉంది. ఆల్ఫా క్లిక్ చేసి ఈ ఎక్స్పోనెంట్ క్లిక్ చేస్తే అక్కడ ఈ ప్రెస్ అవుతుంది. సో ఇప్పుడు డినామినేటర్లోకి రావాలి కదా, డినామినేటర్లో తీసుకొని రండి. డినామినేటర్లో మనకి ఏముండాలి, e/2 ఉండాలి, 2. ఓకే, సో ఇప్పుడు మనం సైడ్కి రావాలి. వచ్చిన తర్వాత బ్రాకెట్ తీసుకో అన్నాడు. బ్రాకెట్ లోపల న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్ ఉండాలి. న్యూమరేటర్లో 1 అండ్ డినామినేటర్లో e ln e ఉండాలి. సో ఆల్ఫా ఎక్స్పోనెంట్ e ln ఆల్ఫా
ఎక్స్పోనెంట్ బ్రాకెట్ క్లోజ్ ln ఆఫ్ ఈ వచ్చేసింది. సో ఇప్పుడు సైడ్కి రావాలి. తర్వాత ప్లేస్ మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో న్యూమరేటర్లో 1 అండ్ డినామినేటర్లో 2 ఆల్ఫా ఎక్స్పోనెంట్ 2e ln ఆఫ్ 2e 2 ఆల్ఫా ఎక్స్పోనెంట్ ln ఆఫ్ 2e. సో ఇక్కడ బ్రాకెట్ని మనం ప్రాపర్గా క్లోజ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో గమనించండి సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది. 0.64765402.7. ఓకే, ఎగ్జామ్లో మనకి ఈ స్టెప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ఆన్సర్ రాయొచ్చు క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని. ఓకే, సో ఈ విధంగా మనకు R1,1 వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ R2,1. R2,1కి ఫార్ములా ఏంటి? R2,1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ R1,1 ప్లస్ h1 ఇంటూ f ఆఫ్ a ప్లస్ h2. ఓకే, R2,1కి ఫార్ములా 1/2 R1,1 ప్లస్ h1 ఇంటూ f ఆఫ్ a ప్లస్ h2. ఓకే, R1,1 వాల్యూ మనకి ఇక్కడే వచ్చింది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ h1 అంటే ఈ ఏ అన్నా కూడా ఈనే, h2 అంటే e/2. మనం పైన ప్రీవియస్గా h1 h2 h3 h4 వరకు ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో f ఆఫ్ e ప్లస్ e/2 అంటే e ప్లస్ e/2ని ఎల్సిఎం చేస్తే 2 వస్తుంది. సో 2e ప్లస్ e/2 అంటే 3e/2. ఓకే, f ఆఫ్ 3e/2. ఓకే, f ఆఫ్ 3e/2 అంటే f ఆఫ్ ఎక్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. f ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంది, మన క్వశ్చన్లో ఇచ్చింది f ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవద్దు, ఇది క్వశ్చన్లో మనకి ఇచ్చిండు 1/x ln x అని ఇచ్చిండు. ఓకే, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/x ln ఆఫ్ x అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఈ సబ్స్టిట్యూట్ చేసి ఇది వచ్చింది, 2e సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది. అదేవిధంగా 3 ఇది మొత్తాన్ని సాల్వ్ చేస్తే 3e/2 వచ్చింది, 3e/2 సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఓకే, గమనించండి నెక్స్ట్ స్టెప్ ఏమున్నది అన్నది గమనించండి. ఓకే, hidden here directly. So next if you do that you will find this solution. Okay, understand? And next coming to R31. ఇప్పటివరకు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసినాం? R1,1 R2,1. ఇప్పుడు R3,1 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. R3,1 ఇక్కడ R2,2 ఉంటుంది, ఇక్కడ R32 ఉంటుంది, నెక్స్ట్ R33 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం R3,1ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో R3,1కి ఫార్ములా ఏంటి? R3,1కి ఫార్ములా 1/2 ఓకే, సో 1/2 R2,1 ప్లస్ h2 ఇంటూ f ఆఫ్ a ప్లస్ h3 ప్లస్ f ఆఫ్ a ప్లస్ 3h3. ఇది ఫార్ములా R3,1కి ఫార్ములా 1/2 R2,1 ప్లస్ h2 ఇంటూ f ఆఫ్ a ప్లస్ h3 ప్లస్ f ఆఫ్ a ప్లస్ 3h3 is the formula of R3,1. ఓకే, నెక్స్ట్ R2,1 వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇదే వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత మనకు h2 వాల్యూ అనేది e/2 అని తెలుసు. ఓకే, ఏ వాల్యూ e అండ్ h3 వాల్యూ e/4, 3h3 అంటే 3e/4. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే f ఆఫ్ e ప్లస్ e/4ని సింప్లిఫై చేస్తే f ఆఫ్ 5e/4 వస్తుంది. ఓకే, 5e/4 వస్తుంది. అదేవిధంగా దీన్ని సింప్లిఫై చేస్తే 7e/4 వస్తుంది, f ఆఫ్ 7e/4 వస్తుంది. ఓకే, మనము ఈ 5e/4ని 1/x ln ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x ఉన్న ప్లేస్లో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడున్న సొల్యూషన్ రావడం జరుగుతుంది. ఏ సొల్యూషన్ అంటే f ఆఫ్ 3 ఇక్కడ ఉన్న ఈ సొల్యూషన్ వస్తుంది.
ఓకే, తర్వాత ఈ సొల్యూషన్ వస్తుంది. ఈ సొల్యూషన్ దీనికి సంబంధించింది. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న సొల్యూషన్ వస్తుంది. మల్టిప్లై చేసి యాడ్ చేసి దీన్ని 2తో డివైడ్ చేస్తే ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఎట్లా వస్తుంది అన్నది గమనిద్దాం, చేద్దాం. ఓకే, చేద్దాం. ఈ స్టెప్ మొత్తాన్ని సింగిల్ స్టెప్లో చేసి ఈ ఆన్సర్ వస్తుందా రాదన్నది గమనిద్దాం. ఓకే, సో ఒక్కొక్కటి చూడండి ఎట్లా చేస్తారు అన్నది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ ఆన్సర్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కదా. H2 వాల్యూ E/2. మరి E/2 అనేది ఈ ఆన్సర్ అవుతుందా లేదా అన్నది గమనించండి. ఆల్ఫా ఎక్స్పోనెంట్ E/2 చూడండి 1. సో ఇక్కడ చూడండి ఇదే ఆన్సర్ వచ్చింది కదా, 1.359140,914. ఓకే, వచ్చేసింది మనకు అసలు ఆన్సరు. ఓకే, నౌ ఓకే, సో ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ మనకు ఎఫ్ ఆఫ్ E ప్లస్ E/4 అంటే ఎఫ్ ఆఫ్ 5E/4 అంటే 1/x ln of x. ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకు ఇక్కడ ఉన్న ఆన్సర్ ఈ ఆన్సర్ రావాలి. వస్తుందా రాదా అన్నది గమనిద్దాం. ఇప్పుడు ఈ ఆన్సర్ రావాలి. ఓకే, వన్ బై ఎక్స్ ప్లేస్లో ఏముండాలన్నాం 5E/4 ఉండాలి. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్ ఉంటుంది. ఏముండాలి 5E/4, 5 ఆల్ఫా E/4, 5E/4 ఎక్స్ ln ఆఫ్ ఎక్స్, మళ్ళీ 5E/4. ఓకే, 5E/4 ఎక్స్ ln ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ వచ్చిందా లేదా గమనిద్దాం. ఇక్కడ ఉన్న ఆన్సరే అక్కడ వచ్చి ఉండాలి. చూడండి 0. ఈ ఆన్సర్ అక్కడ ఉండాలి. 0.240612438884 అంటే 389గా రాసుకున్నాం. చూడండి ఈ ఆన్సర్ అక్కడ వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ రావాలి, ఈడున్న ఆన్సర్ రావాలి అంటే సో దీన్ని సింప్లిఫైడ్ చేయాలి. E ప్లస్ 3E/4 అంటే 4E ప్లస్ 3E/4 అంటే 7E/4. 5E/4 ప్లేస్లో 7E/4ని రీప్లేస్ చేస్తే మనకు ఇక్కడ ఉన్న సొల్యూషన్ రావాలి. చూడండి, సో దీన్ని నేను మాడిఫై చేస్తున్నా. సెవెన్ E/4 ఓకే, గమనించండి మరి వచ్చిందా లేదా. 0. ఈ ఆన్సర్ అనమాట 0.134787571. 708ని 71గా రౌండ్ ఆఫ్ చేసుకుండు. ఓకే, సో ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఇది క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన సొల్యూషన్ అనమాట. సో ఈ కిందిది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్యాలిక్యులేటర్లో నార్మల్ క్యాలిక్యులేషన్ చేయడం వల్ల మనకు ఈ సొల్యూషన్ వస్తుంది. ఈ విధంగా మనం R3,1ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ R3,1 తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే R2,2. ఓకే,
R3, 1 అయిపోయింది కదా. నెక్స్ట్ R2, 2. ఓకే, చూడండి ఇక్కడ R1, 1, R1, 2. సో సారీ R2, 1. సో R1, 1, R2, 1, R3, 1. సో ఫస్ట్ మనకు R22 కావాలి, నెక్స్ట్ R32 కావాలి. ఇప్పుడు మనకు R33 వాల్యూ వస్తుంది. ఓకే, ఓన్లీ ఇక్కడ వరకు అడిగితే ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు R44 కూడా అడిగింది కాబట్టి R3, 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. R3, 2 సారీ R4, 1. ఓకే, R4, 1, R4, 2, R43, R44. అప్పుడు R44 వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడ వరకు వచ్చేసినాం. ఈ R3, 1 వచ్చింది. ఇప్పుడు మనకు R2, 2 కావాలి. R2, 2 తర్వాత R3, 2, ఆ తర్వాత R33 వాల్యూ వస్తుంది. సో చూద్దాం R2, 2 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది. ఇది R2, 2 ఫార్ములా. సారీ R2, 2కి ఫార్ములా ఏంటి? R21 ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో R21 మైనస్ R11/3 అనమాట. ఓకే, అదే 4^1 - 1 కదా, 3. ఓకే, సో ఇక్కడ మనకు R21 వాల్యూ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం. R21 తెలుసు, R11 తెలుసు. అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు R2, 2 సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ R3, 2. R3, 2కి ఫార్ములా ఏంటి? ఓన్లీ ఫస్ట్ కాలంలో ఉన్న వాటికే మనకు డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది. మిగిలిన కాలమ్స్కి నార్మల్గా జనరలైజ్డ్ ఫార్ములానే ఉంటుంది. సో R2, 2 ఫార్ములా, R3, 2 ఫార్ములా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. కొంచెం స్లైట్గా డిఫరెంట్ ఉంటుంది, గమనించాలి. R3, 2 అంటే ఇక్కడ R3, 1, R3, 1, R2, ఓకే R2, 1 అనమాట. ఓకే, సో ఆ వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, మనకు కావాల్సిన అన్ని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే R3, 1, R3, 1, R2, 1 ఇక్కడ ఉంది కదా, R2, 1 అదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. బై 3 చేస్తే మనకు R3, 2 వచ్చింది. ఇప్పుడు నేను ఫైనల్గా R3, 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. R3, 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు అడిగిన క్వశ్చన్లో ఒక పార్ట్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఓకే, చూడండి R3, 3కి ఫార్ములా సేమ్ R3, 2 ఇక్కడ 3, 2 బై 15 ఎట్లా వచ్చింది? 4² - 1 చేస్తే వచ్చింది. సో ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు R3, 3 వాల్యూ వచ్చేసింది. R4, 1కి మాత్రం ఈ జనరలైజ్డ్ ఫార్ములా కాకుండా డిఫరెంట్ ఫార్ములా ఉంటుంది, నేర్చుకోవాలి. ఫస్ట్ కాలానికి సంబంధించిన ఫార్ములాస్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాలానికి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలానికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటాయి. R4, 1 ఫార్ములా ఏంటి చూడండి, 1/2 R3, 1 H3, H1 అయిపోయింది, H2 అయిపోయింది. ఇక్కడ H3ని యూజ్ చేసుకుంటున్నాం. H3 ఆఫ్ F ఆఫ్ A ప్లస్ H4, F ఆఫ్ A ప్లస్ 3H4, F ఆఫ్ A ప్లస్ 5H4, F ఆఫ్ A ప్లస్ 7H4. సో ఇక్కడ కూడా మనకు ప్యాటర్న్ ఉంటుంది, గమనించాలి. ఆడ్ నెంబర్స్ ఉంటాయి. F ఆఫ్ R3, 1 4, 1 ఉన్నప్పుడు 3, 1ని యూజ్ చేసుకోవాలి. 3, 1 ఉంటే 2, 1 ఇక్కడ 3, 1 ఉంటే 2, 1 వస్తుంది. ఇక్కడ 2, 1 ఉంటే 1, 1 ఉంటుంది. అట్లా ఇక్కడ 4, 1 ఉంది కదా, ఇక్కడ మనకు 3, 1ని యూజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ లోపల R3, 1 ఉంది కాబట్టి H3 ఉంటుంది. H3 ఇక్కడ ఉందంటే ఇన్సైడ్ మొత్తం H4 ఉంటుంది. ఇది H2 ఉంటే ఇన్సైడ్ H3 ఉండాలి. ఓకే, సో మనం
ఆడ్ నెంబర్స్ని గమనించాలి. 4 అన్నాం కాబట్టి ఇక్కడ 4 ఫంక్షన్స్ వస్తాయి. 1 2 3 4 R4 కాబట్టి 4 ఫంక్షన్స్ వచ్చినాయి. ఆ 4 ఫంక్షన్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్4, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 3h4, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 5h4, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 7h4. ఓకే, సో ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు? ఏ అంటే ఈ, h4 అంటే e/8, e ప్లస్ 3e/8, e ప్లస్ 5e/8, e ప్లస్ 7e/8. సో ఈ ఎఫ్ ఆఫ్ ఈ ప్లస్ 8 e/8ని 8 అంటే ఎఫ్ ఆఫ్ 9e/8 అనమాట. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో ఈ 9e/8ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది వస్తుంది. ఇక్కడున్న సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 8 ప్లస్ 3 11e/2, 11e/2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సొల్యూషన్ వస్తుంది. 8 ప్లస్ 5 13e/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సొల్యూషన్ వస్తుంది. 15e/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సొల్యూషన్ వస్తుంది. సో ఫైనల్గా సింప్లిఫై చేయడం వల్ల మనకు R4,1 వాల్యూ వస్తుంది. R4,1 వచ్చేసింది. మనకి ఇప్పుడు R42 కావాలి. R42కి R43, R44కి కామన్ ఫార్ములా ఉంటుంది, అది గమనించండి. R4,2 R4,2 ఫార్ములా ఏంటి? ఇక్కడ 4,2 అంటే 4,1 ఉండాలి. ఇక్కడ 4,1, ఇక్కడ 3,1 ఉంటుంది. సో ఇవన్నీ వాల్యూస్ మనకు ప్రీవియస్గా మనం సింప్లిఫై సాల్వ్ చేసినాం కాబట్టి ఆ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు R4,2 సొల్యూషన్ వచ్చేసింది. నెక్స్ట్ R4,3. R4,3కి ఫార్ములా ఏముంటుంది మరి? దీన్ని చూసే గమనించి చెప్పండి. R42 ప్లస్ ఇక్కడ R42 మైనస్ R32. ఓకే, బై ఇక్కడ 3 ఉంది కదా, మరి అక్కడ ఏముంటుంది? 3 అంటే ఏంటి? 4⁻1 మైనస్ 1. ఇక్కడ 4 స్క్వేర్ మైనస్ 1 ఉంటుంది, అంటే 15 ఉంటుంది. సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా, గమనించండి. R4,2 అయిపోయింది కదా, R4,3 ఫార్ములా అదేనా కాదా చూడండి. R4,3, R4,2, R4,2 మైనస్ R3,2/15 సేమ్ ఫార్ములా కదా. సో అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సొల్యూషన్ వచ్చింది. ఇక్కడ R4,3 సొల్యూషన్ వచ్చేసింది. రైట్, నౌ R4,4 ఫైనల్ సొల్యూషన్. R4,4 సొల్యూషన్ చూడండి. R4,4 ఫార్ములా ఏముండొచ్చు? R4,4 ఫార్ములా ఏముంటుంది అంటే R4,3 ఫార్ములా R43 ప్లస్ బ్రాకెట్లో R43 మైనస్ R33 డివైడెడ్ బై ఇక్కడ 15 ఉంది. 4 స్క్వేర్ మైనస్ 1 15 కదా. నెక్స్ట్ ఏమి ఉండాలి? 4³ మైనస్ 1 ఉండాలి. 4³ అంటే 4 4 16, 16 4 64 మైనస్ 1 అంటే 63 ఉండాలి. ఇది R4,4కి ఫార్ములా ఉందా లేదా అన్నది గమనిద్దాం. చూడండి, R4,4 ఫార్ములా అదేనా కాదా చూడండి. ఈ ఫార్ములాను గమనించండి. R4,3 మైనస్ R3,3/63. సో మనకి ఇక్కడ R4,3 వాల్యూ ఉంది, R4,3, R3,3 వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు R4,4 సొల్యూషన్ వచ్చేసింది. సో మనం ఫైనల్గా ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేసినాం? R11, R12 R11, R21, R31, R41. సో ఇక్కడ సెకండ్ రోలో R22, R32, R33. సో నెగిటివ్లు ఉండొద్దు, ఈక్వల్గా వచ్చేంత వరకు ఆపేసేయాలి. R42, R43, R44. సో ఇన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం. మనకు ఇక్కడ వరకు అడిగితే షార్ట్ క్వశ్చన్, ఇక్కడ వరకు అడిగితే లాంగ్ క్వశ్చన్. ఈ ఫైండ్ అవుట్ చేసిన ఇవన్నీ వాల్యూస్ని ఒక టేబుల్లో అరేంజ్ చేయాలి. అది మనకు మెయిన్ స్టెప్, ఫైనల్ స్టెప్. టేబుల్లో అరేంజ్ చేద్దాం. చూడండి, టేబుల్ అరేంజ్ చేసినాం. ఆర్డర్ ఆఫ్ hk², ఆర్డర్ ఆఫ్ hk⁴, ఆర్డర్ ఆఫ్ hk⁴, ఆర్డర్ ఆఫ్ hk⁴. సో ఇది R11,
R21, R31, R41, R22, R32, R33, సారీ R33 ఇది, R42, R43, R44. సో ఇది మనకు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం బై యూజింగ్ రాంబర్ ఇంటిగ్రేషన్. I hope all you understand. This is a very most important problem in numerical analysis థర్డ్ యూనిట్. డెఫినెట్గా ఈ మనకు రాంబర్గ్ ఇంటిగ్రేషన్ పైన ఎగ్జామ్లో ఖచ్చితంగా 20 మార్క్స్కి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే, సో ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.